మనస్సు తరువు బహుకరించిన కొన్ని శేఫాలికలు. తేనెటీగ ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సంపాదించి తెచ్చిపెట్టి తన పట్టులో దాచుకుంటుంది. నేను కూడా ప్రతి మంచి పుస్తకం నుంచి ప్రభావితం అవుతూ వచ్చాను. తేనెటీగలా కాకుండా ఈ దాచిన మధుకోశం నుంచి నా అనుభవ సారాన్ని మరెంతో మందికి రుచి చూపించి పంచుకోవాలని ఆశపడుతూ ఉంటాను. దానికి కారణం కూడా నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు, ఈ మహానుభావులే అన్న ఈ వాక్యాలు నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అనే వ్యాసంలోనివి. ప్రసిద్ధ కథా రచయిత్రి, వ్యాసకర్త, ఉపన్యాసకురాలైన వాడ్రేవ్ వీరలక్ష్మి గారి రచించిన కొన్ని శేఫాలికలు వ్యాస సంపుటిలో 40 వ్యాసాలున్నాయి. ఇందులో ఏ వ్యాసాన్ని చదవడం మొదలుపెట్టినా సరే చివరి పంక్తి వరకు ఆగకుండా పూర్తి చేస్తాం. సందర్భోచితమైన వర్ణన మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ వ్యాసాలన్నీ 2018 నుంచి సారంగ వెబ్ పత్రికలో ప్రచురితమైనవే. ఈ వ్యాసాలన్నింటినీ ఒక దగ్గరగా చదువుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. విస్తృతమైన జీవిత అనుభవం, విశాల దృక్పథం కూడిన సాహిత్య అధ్యయనం, తనను ప్రభావితం చేసిన పుస్తకాలు, ఆలోచనను గూర్చిన గురువులు, రచయితలు, కవులు, సినిమాలు, కావ్యాలు, ప్రబంధాలు అన్నింటినీ అందరినీ గూర్చి సవినయంగా ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా సాగిన తన సాహితీ యానాన్ని మన కళ్ళ ముందు దృశ్యమానం చేశారు. కాళిదాసు, భవభూతి రాసిన సంస్కృత కావ్యాల నుండి మొదలుకొని ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలోని కథలను ఈ వ్యాసాల్లో ప్రస్తావిస్తారు. నన్నయ్య నుండి మొదలుకొని గురజాడ, కృష్ణశాస్త్రి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, జాష్వా, పాలగుమ్మి, ఇస్మాయిల్, చినవీరభద్ర వరకు సందర్భానుసారంగా వారి రచనను వర్తమాన పరిస్థితులకు అనుసంధానం చేసి విడమర్చి చెప్తారు. వాస్తవ మానవ సంబంధాలు, సాహిత్య సృజనలోని మానవ సంబంధాలు వేరువేరు కాదని ఈ వ్యాసాల ద్వారా నిరూపించారు. చలం రాసిన శశాంక నాటకంలోని కథాంశంతో మనిషిలోని లోపలి స్వేచ్ఛ గురించి చలం చెప్పిన స్వేచ్ఛ అంటూ విశ్లేషించారు. ఈ వ్యాసంలో ఇలా అంటారు: ఈ నాటకం మొత్తం మీద చలం గారు సూచించిన మరొక ప్రధాన అంశం హృదయ స్పందన ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలని. అప్పుడే సంబంధం దివ్యం అవుతుంది. అటువంటి హృదయ ప్రధానమైన స్త్రీ పురుష సంబంధాల పట్ల చుట్టూ ఉన్న ప్రపంచము, ఆయా సమంత వ్యక్తులు ఎంతో ఉదారంగా ఉండగలగాలి. ఏ గొప్ప జ్ఞానమైనా అటువంటి దివ్య అనుభవం వలన ఆయా వ్యక్తులకు కలుగుతుంది. ప్రసిద్ధ కథా రచయిత మునుపల్లె రాజు గారు రాసిన సవతి తమ్ముడు కథ గూర్చి మునుపల్లె వారి మేజర్ మూర్తి కథ శీర్షికతో రాసిన వ్యాసంలో ఇలా అంటారు: అవును, సాహిత్యం మనం దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా తీసుకోవాలి, కానీ మనని ఎంతైనా మార్చగలదు, స్థిమితపరచగలదు. ఒక సాహిత్యమైనా, ఏ కళారూపమైనా అది నిజమైన కళారూపమైతే ఆ పని చేయగలదు. దాన్ని నిరూపించడానికే ఈ రష్యన్ అమ్మాయి గాలియా కథతో ముడిపడిన మేజర్ మూర్తి కథను మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలనుంది. మనం కూడా ఈ కథ వెంటబడి మన అనుభవాల్ని పదే పదే తలుచుకుంటూనే ఉంటాం. ఇక ఎన్ఆర్ చందూరు గారి మంగళూరు మెయిల్ కథని ఇప్పటికీ మరవలేని తీరును చల్లని వేళ చెల్లించే జ్ఞాపకం హృదయాన్ని అత్తుకుంది. చలం అంటే నిజంగా ఈ కథే అంటూ ఆమె త్యాగం కథను గురించి విస్తృతమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మరువలేని ఆ 2 సినిమాల వ్యాసంలో సంగీతంతో రాణించే దేవదాస్ కుటుంబం నుంచి వచ్చిన బాలిక కథనే భూమిక సినిమా, జీవి అయ్యర్ తీసిన హంస గీతే కన్నడ సినిమా రెండోది. ఈ 2 సినిమాలు కూర్చిన విశ్లేషణ చదివినాక ఆ సినిమాల్ని ఎప్పుడెప్పుడు చూద్దామని అనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన రష్యన్ కథా నవల రచయిత టాల్స్టాయ్ రచించిన సంసార సుఖం కథ గూర్చి ఇలా అంటారు: ఈ 25 ఏళ్లలో ఆ కథ ఎన్ని మాటలో చదివాను. 132 పేజీల కథ. ఇది రాయడానికి నిన్న మొన్న మళ్ళీ చదివాను. చదువుతూ మధ్య మధ్య తప్పని పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నా. నేను కూడా కాకినాడలోనూ మా ఇంట్లో లేను. రష్యాలోని ఒక పల్లెలోని పెద్ద తోట మధ్యలో ఉన్న పాతకాలపు ఇంట్లోనే ఉన్నాను. నేనే కాదు, మీరెవరు ఆ కథ చదివినా ఆ ఇల్లు, అందులో మోగుతూ ఉండే పియానో సంగీతం, పెద్ద పెద్ద కిటికీలకు కట్టిన తెరల పక్క నుంచి కనిపించే మంచుతో తడుస్తున్న తోట ఆవహించక మానవు. మనల్ని కూడా ఆ కథ చుట్టూ తిప్పేస్తారు. అద్భుతమైన ప్రేమ కథను విడమర్చి వివరిస్తారు. టాల్స్టాయ్ గారి మరో కథ విషాద సంగీతం గురించి కూడా రాయలేకుండా ఉండలేకపోయారు. దాని గురించి మెలకువనిచ్చే అనుభవం ఇది అంటూ మనతో ముచ్చటిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఘరే బరే నవల గురించి, దాని ఆధారంగా సత్యజిత్ రాయ్ తీసిన బెంగాల్ సినిమాను చూసిన తర్వాత స్వదేశ్ ఉద్యమ నేపథ్యం జరిగిన కథ ఇది. మన ప్రాంతంలో జరిగిన ఉద్యమ ఇతివృత్తంతో చలంగారి సుశీల కథను గుర్తుచేస్తారు. స్త్రీ స్వేచ్ఛ పురుషుల ప్రేమ కోసం కాదు అనే వ్యాసం ఇలా అంటారు:
స్త్రీలు ఇంటి నుంచి బయటకు రావాలి, ప్రపంచ అనుభవం కోసం, జ్ఞాన అనుభవం కోసం, అంతే తప్ప కేవలం పురుషుల కోసం, ప్రేమ కోసం వద్దు సుమా అని ఎందుకో మరీ మరీ చెప్పాలనిపిస్తుంది. ఈ వాక్యాలు మనల్ని ఆలోచనలు పడిస్తాయి. ఇంకా ఈ వ్యాసంపుట్లో ప్రాచీన సాహిత్యంలోని అద్భుతమైన ప్రేమ ఘట్టాలను మానవీయ కోణంలో ఆలోచించి చెప్పిన తీరుతో ఆకట్టుకుంటాయి. ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీ పురుషుల సంబంధాన్ని గురించి ఎన్నటికీ వదలని ఇష్టాలు, చదువులోని సారం, అప్పటి ప్రేమ కథలు, స్త్రీవాదుల అసలు సిసలు మాటలు వంటి వ్యాసాలు మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. సంస్కృత కవి భాసుడు రాసిన స్వప్న వాసవదత్త నాటకం గురించి రాసిన 2 వ్యాసాల్లో అపూర్వమైన తన అనుభవాలను వ్యవహరిస్తారు, ముచ్చటిస్తారు. కాటూరు వెంకటేశ్వరరావు సంకలనం చేసిన కావ్యమాలలో అనసూయాదేవి గారు రాసిన పద్యాల గురించి ఇలా అంటారు. అనసూయాదేవి పద్యాలు చదివితే నేను మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోయాను. నిజమే, ఆకలితో పసిబిడ్డ స్తైన్యం కోసం ముక్కుని మొహాన్ని ఏకం చేసుకొని హడావుడి కంగారు గడబిడ పడిపోతూ బుల్లి పెదవుల మధ్య ఇమిడేదాకా పడే అవస్థ, దొరకగానే కంగారుగా తాగేసి ఉక్కిరిబిక్కిరి అవడం, ఆయాసపడడం, కాస్త ఆకలి తీరే కానీ నెమ్మదిగా అరముడుపు కళ్ళతో నిద్రలోకి జారడం, ఇవన్నీ గుర్తొచ్చాయి. కవిత్వం నన్ను మళ్ళీ బాలింతని చేసింది, అది కదా కవిత్వం అంటే అని మాతృహృదయంతో వివరిస్తారు. పాలగుమి పద్మరాజు గారి హెడ్ మాస్టర్ కథ, విమానాల నేపథ్యంతో వచ్చిన పైలట్ కథ ఇది ఒక పైలట్ కెప్టెన్ రావు కథ మాత్రమే కాదు, మనుషుల మంచితనానికి నెలవైన కథ. ఈ పుస్తకం నిండా వర్తమాన జీవన సంఘర్షణలకు కారణమవుతున్న సమస్యలుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ఎట్లా సన్నద్ధం కావాలో సూచించే మార్గాలు ఉంటాయి. అందుకనే వీటిని 1కి 10 సార్లు చదివి అవగతం చేసుకోవాలి. వీరలక్ష్మీదేవి గారిని ప్రభావితం చేసిన రచనలు మాత్రమే కావు, మనల్ని కూడా ప్రభావితం చేస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమాజంలోని మనుషుల్లో సంస్కారవంతమైన ఆలోచనల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సృజనకారులందరూ తప్పకుండా చదివి ఆస్వాదించవలసిన పుస్తకం ఇది. మనస్సు తరువు బహూకరించిన ఈ కొన్ని శేఫాలికలు పరిమళాలను గుండె గదుల్లో పదిలపరుచుకుందాం. మనస్సు తరువు బహూకరించిన ఈ కొన్ని శేఫాలికలు పరిమళాలను గుండె గదుల్లో పదిలపరుచుకుందాం. సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం. మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. RS అక్షర క్షేత్రం.